నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సుజాతాని. వెల్కమ్ బ్యాక్ టు మొగ్లీస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో మంచి రుచికరంగా తోటకూర ఫ్రైని చూపించబోతున్నాను. మీరు కూడా కమ్మని తోటకూర ఫ్రైని చేయాలి అనుకుంటే ఓసారి ఇలా చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. మరి లేట్ చేయకుండా టేస్టీగా ఉండే తోటకూర ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ ఒక పెద్ద సైజు తోటకూర కట్టను తీసుకున్నాను. ఇలా చిన్న ఆకులుగా తెంపుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం వలన తోటకూరలో ఏమన్నా దుమ్ము ఇసుక ఉంటే అవి క్లీన్ అయిపోతాయి. అలాగే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక ఎండుమిర్చి, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త దోరగా అయ్యాక ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకొని మరోసారి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి మరీ బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. లైట్ గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నాం కదండి తోటకూరని ఇప్పుడు మనం ప్యాన్లోకి వేసుకోవాలి. ఇక్కడ నేను లేతగా ఉన్న తోటకూరని తీసుకున్నా కాబట్టి కాడలు కూడా తీసుకున్నాను. అదే ముదురుగా ఉన్న తోటకూర అయితే కాడలు సపరేట్ చేసి ఓన్లీ ఆకుల వరకు తీసుకోవచ్చు. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఆకుకూరలు ఏవైనా సరే ఈజీగా ఫ్రై అయిపోతాయి, ఎక్కువ టైం కూడా పట్టదు. సో దీని ఒక 3 మినిట్స్ ఆర్ 4 మినిట్స్ కలుపుతూ బాగా మిక్స్ చేసుకోండి. తోటకూర ఫ్రై చేస్తున్నప్పుడు సాల్ట్ వేయొద్దండి. సాల్ట్ వేయడం వలన తోటకూరలో నుంచి వాటర్ అనేది వస్తుంది. సో సాల్ట్ వేయకుండా తోటకూరని ఈవెన్గా ఫ్రై చేసుకుంటూ ఉండండి. చూసారు కదా, ఇప్పుడు ఇవి కాస్త మగ్గాయి. ఇప్పుడు ఇందులోకి ఒక 5-6 రెమ్మలు వెల్లుల్లి వేసుకోండి. వెల్లుల్లి వేయడం వలన తోటకూర ఫ్రైకి మరింత టేస్టీగా ఉంటుంది. మీకు కావాలనుకుంటే వెల్లుల్లి రెమ్మలు దంచైనా వేసుకోండి. ఇది మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే తోటకూర అనేది బాగా ఫ్రై అయిందండి. చూస్తున్నారు కదా, మనకి ఎక్కడ కూడా వాటర్ అనేది లేకుండా చాలా పొడి పొడిగా ఫ్రై అయింది. సో ఇలా ఫ్రై అయ్యాక మనం ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మరోసారి బాగా ఫ్రై చేసుకోవాలి. కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. మనకి ఇక్కడ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం కూడా లేదు. సో మనకి తోటకూర ఫ్రై అయితే రెడీ అయింది. ఇప్పుడు మనం దీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మీలో కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన మొగ్లీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.